నా సోదరుడు మరణించినాడా? అవును ప్రభు, మేము కళ్ళారా చూచినాం. ఎత్తుడు కక్కే పర్వతం వల్లే నేల కూలి మరణించినాడు. ఎవడా దురాత్ముడు? నా సోదరుని చంపుటకు సాహసించిన దుర్మధాంధుడు ఎవడు? ఎవడు? ఎవడో ప్రభు, పొడసిన మనిషే కాడు, పంది. చూచుటకు భయంకరముగానున్నాడు. ఏమి ఆశ్చర్యం! ఒక క్షుద్ర సూకరము నా సోదరుని సంహరించుటయా? ఇది ఎంతయో ఆ మాయావి శ్రీహరుని దుండగమే. ఇట్టి రూపములెత్తుటలో వాడు దిట్టం. వాడు మన దానవమై నన్ను ఎదిరించు సాహసము లేక దొంగచాటుగా నా సోదరుని సంహరించినాడు. వారిని సంహరించి నా సోదరుని ఆత్మకు శాంతి కలిగించదగాక. భుజ శక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెలగున అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన ఇచ్చుగాక జగడంబు సైపగ సౌకర్యకాంక్షి అయి ఇల క్రింద నీగిన నీగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక కఠిన శూలధార కంఠంబు విదళించి వాని శోణితమున వాడి మెరసి మత్సఖోదరునకు మహి తర్పణము చేసి మరలి వస్తు నీకు మేలు జత్తు. ఆచార్య, విన్నారా ఈ దారుణం? ఆవేశమునకిది సమయము కాదు నాయన, శాంతించు. ఆచార్య, నన్ను వారింపవలదు. ఆ దురాత్మని వధించు వరకు నాకు శాంతి లేదు. నా మాట విను నాయన, ఆ శ్రీహరి సామాన్యుడు కాడు. ఆయన నన్ను ఆ నీచునకు దాసోహమని శరణ వేయడమందురా? అది కాదు, ఆత్మబల గర్వము వినాశహేతు. వైరి బలమును రెండింతలుగా గుణించి అంతకు మించిన బలమును సేకరించుకునుట యుక్తం. అప్పుడే నీకు విజయం సిద్ధించు. ఆ శ్రీహరిని జయించుటకు నా బలము చాలదా? చాలు. మరి అతని జయించు మార్గం తపస్సు. తపస్సు? అవును. చక్కటి యోచన. ఆచార్య, మీ హితమునకు నా ధన్యవాదం. నా పితామహుడైన బ్రహ్మదేవుని కూర్చి ఘోర తపమాచరించి మరణమే లేకుండా వరములు పొందెదను. తథాస్తు. నిజమా? అవునమ్మా, తపవనం నాకు నేడే ప్రయాణం అట. లీలావతి, లీలావతి! స్వామి, నేను విన్నది నిజమేనా? నిజమే దేవి. క్షుద్ర సూకర రూపము దాల్చి ఆ మాయావి విష్ణువు నా సోదరుని వధించినాడు. అందుకు ప్రతీకారము సాధించవలనని బ్రహ్మదేవుని గురించి తపము చేయబోతున్నాను. స్వామి, నీ వియోగము భరించలేను. నేను మీ వెంట వచ్చేదను. మీకు శుశ్రూషలు చేయొచ్చు, మీ వద్దనే కాలము గడిపెదను. వలదు దేవి, గర్భవతివి. కారణములలో కడగండ్లు పడదగిన సమయము కాదు. స్వామి, భయపడకు దేవి. నా పితామహుని మెప్పించి మరణము లేకుండా వరమును పొంది అచిరకాలములోనే తిరిగి రాగలను. నేను వచ్చుసరికి కులదీపకుడైన పుత్రరత్న సమేతవే నాకు స్వాగతం ఇచ్చేదవుగాక. అసంభవం. హిరణ్యకశిపునకు బ్రహ్మ సాక్షాత్కారము, మరణము లేకుండా వరప్రసాదము. దేవేంద్ర, అంత అవహేళన తగదు. హిరణ్యకశిపుడు సకల శాస్త్ర కోవిదుడు, కార్యదక్షుడు, నియమ నిగ్రహ సంపన్నుడు. అతడు కూడా నీవలనే కశ్యప ప్రజాపతి పుత్రుడని మాత్రము మరువ. గురుదేవ, బెదరించుతున్నారా? ఇట్టి కపట తాపసులను ఎందరిని చూడలేదు. త్రుటిలో వాని తపమును భంగము కావించదను. ఇతని తపస్సు పరమ దారుణముగానున్నది. మన ప్రయత్నములన్నీ నిష్ఫలములైనవి. ఈ దానవుని వలన మన దేవలోకమునకు ముప్పు తప్పదు. ఎందులకు మీకింత భయము? ఇతని తపస్సు ఫలించిన కదా మనకు ప్రమాదము.
బ్రహ్మదేవుని మెప్పించుట అంత సులభము కాదు. చూచి తిరిగదా ఎట్లు చిక్కి శల్యావశిష్టమైనాడు. ఇతడిట్లే కృషించి మరణించుట తథ్యం. మనకింక రాక్షస భయమే ఉండదు. అన్నట్లు లీలావతి గర్భవతి కదా, ఆమెకు పుట్టబోవు పుత్రుడు సమయమునకు జ్ఞాపకము చేసింది. లీలావతిని చెరబట్టెదను. ఆమె ప్రసవించగానే ఆ బాలుని వధించి ఇతని వంశము నిర్వంశము చేసేది. అమ్మా అమ్మా, మీ దర్శనం కొరకు ఎవరో తాపసి వచ్చిన్నారు. నమస్కారం మునేంద్ర. సుపుత్రావాప్తిరస్తు. ధన్యురాలు. ఈ పాదపూజాది సత్కారములతో తీరునది కాదు నా ఆవేదన. ఆవేదన? అవును, లోక కళ్యాణమునకై నేనొక బృహత్ కార్యమును తలపెట్టి తిని అందుకు నీ సహాయం అర్థించుటకు వచ్చి తిని. అయ్యో, నా ప్రాణేశ్వరుడు ఇచ్చట లేని సమయమే. అతడు లేకున్ననేమి నీవున్నావు కదా. నేను చేయదగిన సహాయమైన తప్పక చేసేదను. మీరన్నట్లు లోక కళ్యాణమునకే అయినచు నా ప్రాణములు సైతము ధారపోసేదను. సెలవీయండి స్వామి. నా కోరిక ఏకాంతమున మనవి చేయవలే. నీకు పుట్టబోవు బిడ్డను నాకు దానమియ్యవలే. బిడ్డను దానమా? ఇదేమి కోరిక స్వామి? ఆడి తప్పకూడదు సుమా. బిడ్డను దానమిచ్చుటకు నాకేమి అధికారమున్నది స్వామి? నా ప్రాణపతి వచ్చిన తరువాత. నీ పతి ఇంకనూ తిరిగి వచ్చునని భ్రమించుతున్నావా? వెర్రిదానా, అతడు తపము చేయునది చచ్చుటకు గాని తిరిగి వచ్చుటకు కాదు. శివ శివ, ఏమి అమంగళ వచనములు! నీవు తాపసివి కావు, దానవ ద్వేషవి, నా పతి మరణము కోరు పాపవి. ఛీ, నీ ముఖము చూచుటే ఏ పాపం! పొమ్ము పొమ్ము ఆలకు. మహేంద్ర, దురసైన్యమును ఎదిరించలేక అసురులు పలాయనము చిత్తగించినారు. హిరణ్య నగరము ఇప్పుడు మన హస్తగతం. లీలావతి, ఇప్పుడేమందు? ఇచ్చిన మాట నిలబెట్టుకుని నీ బిడ్డను మాకిచ్చుటకు అంగీకరించితివా? సరియే, లేకున్నా నిన్నిప్పుడే చెరబట్టక తప్పదు. దేవేంద్ర, ఏమీ ఈ వైపరీత్యం? నా భర్త ఇంత లేని సమయము చూచి ఇంత అకృత్యమునకు పాల్పడుట ధర్మమా? అబలను, నీకు వదినను, నన్నిట్లా అవమానించుట నీకు న్యాయమేనా? నేను నీకేమీ అపకారము చేసి? మాకు అపకారము నీ వలన కాదు, నీకు పుట్టబోవు బిడ్డ వలన. నీవు ప్రసవించకనే నీ బిడ్డను వధించి దేవతలకు రానున్న ముప్పును తప్పించదను. నా బిడ్డను వధించదవా? నా బిడ్డను వధించదవా? వాయు,